అనగనగనగా ఒక 4 ఏళ్ల చిన్న బాబుకి అమ్మ ఎప్పుడూ చందమామ చూపించి అన్నం తినిపిస్తూ ఉండేది సాయంత్రం వేళలో. అలా ఆ చిన్నోడికి చందమామ అంటే అమితమైన ఇష్టం పెరిగిపోయింది. అమ్మ, నాకు ఆ చందమామ దగ్గరికి వెళ్ళాలనుంది, ఈ సండే వెళ్దామా కార్లో అన్నాడు. అప్పుడు అమ్మ, "ఆ ఆ, వెళ్దాంలే, అన్నం తిను ముందు" అంది. అలా ప్రతిసారి ఏదో ఒకటి చెప్పేది. అయితే ఒకరోజు రాత్రి చందమామ మబ్బుల చాటున ఉండగా మన బుడ్డోడికి చందమామ కనిపించలేదు. అమ్మ, నాకు చందమామ కావాలి" అన్నాడు. దోసిల్లో నీళ్లు పోసుకుని చూపించింది అమ్మ. "ఉహుం, అందులో కనిపిస్తున్న వెలుగు లైట్ది, చందమామది కాదు" అన్నాడు. "అమ్మ ప్లీజ్, చందమామ దగ్గరకు తీసుకెళ్ళు" అన్నాడు. అమ్మ అప్పుడు బాబుని దగ్గరగా తీసుకుని, "అది కాదు నాన్న, చందమామ దగ్గరకు వెళ్ళాలి అంటే నువ్వు బాగా చదువుకుని ఆస్ట్రోనాట్ అయితే అప్పుడు చందమామ దగ్గరికి రాకెట్లో వెళ్ళొచ్చు, ఓకేనా" అంది అమ్మ. "ఓహో, నా బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళాలంటే బాగా చదువుకోవాలి అన్నమాట. ఓకేమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను" అన్నాడు. అమ్మ రోజులాగే జోలపాట పాడి పడుకోబెట్టింది. అదే ఆలోచనలో ఉన్న ఈ చిన్నారికి ఒక అందమైన కల వచ్చింది. ఆ డ్రీమ్లో తను ఒక కలర్ఫుల్ టాయ్ రాకెట్లో కూర్చుని షైనింగ్ హెల్మెట్ పెట్టుకుని జుయ్ జుయ్ అంటూ మూన్ దగ్గరకు చేరుకున్నాడు. మూన్ చాలా అందంగా తనని వెల్కమ్ చేసింది. ఇద్దరూ తెల్లని మబ్బులలో హైడ్ అండ్ సీక్ ఆడుకున్నారు. నక్షత్రాలలో డాన్స్ చేసి ఎంతో సరదాగా గడిపారు. "మూన్, నేను నీ దగ్గరికి వచ్చాను కదా, నవ్ ఇట్స్ యువర్ టర్న్. రా నాతో ఎర్త్ మీదకి వెళ్దాం, నీకు బోల్డ్ అని చూపిస్తాను" అని మూన్ని రాకెట్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. వాళ్ళిద్దరూ ప్లే జోన్లో ఆడుకుని బోల్డ్ అని వాటర్ రైడ్స్ ఎక్కి ఐస్ క్రీమ్ తిని పానీపూరితో సెల్ఫీ దిగి ఫుల్గా ఎంజాయ్ చేశారు. "ఓకే ఫ్రెండ్, నేను వెళ్ళే టైం అయింది" అని మూన్ చెప్పగా, "హే ఆగు" అని లేచేసరికి అమ్మ ఉంటుంది. "ఏమైంది నానా" అని అడగగా హ్యాపీగా ఒక స్మైల్ ఇచ్చి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు అర్థమవుతుంది అమ్మకి. అప్పటి నుంచి వాళ్ళ అమ్మ తన డ్రీమ్ మీద, అంబిషన్ మీద ఫోకస్ పెట్టి ఆ బాబుని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మనం కూడా మన పిల్లల చాయిస్కి ఇంపార్టెన్స్ ఇద్దాం. వాళ్ళకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో వాళ్ళతో కాసేపు ఫ్రెండ్లీగా గడిపి తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?